పొట్టి శ్రీరాములు గారు చనిపోయే నాటికి ఇంటి ముందు గోడ మీద బొగ్గుతో పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి అని రాశారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకు అది ఎవ్వరూ చెరపలేదు. అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగు వారంటే ఆరంభ సూరులు మాత్రమేనని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు, దౌర్జన్యాలు మితిమీరిన మనల్ని తెలుగువారని కాకుండా మద్రాసీలు అనే పిలిచేవారు. స్వాతంత్రం వచ్చాక కూడా మనకు గుర్తింపు లేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్ర వాళ్ళంటే తెలియదు. మద్రాసు వాళ్ళమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణచివేసి సీతారాం దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభ సూరులని మళ్లీ హేళన చేసింది. దిగమింగుకోలేని ఈ అవమానానికి పొట్టి శ్రీరాములు గారు స్పందించారు. సర్కారు ఎక్స్ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తి గారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వరు అని సవాల్ చేశారు. ఎవరైనా కాంగ్రెస్ వారు ఆ వైపుకు వెళ్లారా, వారి అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టి శ్రీరాములు ఒంటరివాడైపోయాడు. ఏర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవ్వరూ లేరు. అయినా తన దీక్షను పొట్టి శ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకి ఫోన్ చేశారు. అవన్నీ బుడత ఊపులేనని, తాను అణిచివేస్తానని రాజాజీ నెహ్రూకు నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అది తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగు నాయకులంతా ముఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికి జాలి, దయ కలుగలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజాజీకి వ్యతిరేకం గనుక ఆయన వెళ్లి మద్దతు ప్రకటించి వచ్చారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్లబోసుకున్నారు పొట్టి శ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కర్రావు, కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టి శ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపు తప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావు కేకలు పెట్టేవారు. పేగులు పుండ్లు పడి పురుగులు నోటి వెంట వచ్చేవి. కళ్ళు, చెవుల నుంచి కూడా వచ్చేవి. జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం కూడా నోటి నుంచి వచ్చేది. వర్ణించటానికే వీలు లేనంత దారుణమైన శారీరక దాష్టికంతో నిండు కుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్వటానికి 58 రోజులు పట్టింది. ఎంత దారుణ మరణ వేదనను అనుభవించి తెలుగు వారి కోసం ఆయన అసువులు బాశారో చెప్పటానికి మాటలే లేవు. ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన, దీన, హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా 4 తెలుగు వాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళనైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకొని వ్యక్తిగత భిక్షకుడిగా గుడివాడకు చెందిన సినీ గాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్లి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనక మనమైనా సాగనంపుదామని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడవాడినే కదా, నేను వస్తానని వచ్చారు. శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు. ఒక్కొక్క తాటాకు తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరు మున్నీరు అయిపోయారు. వాంతి చేసుకున్నారు. తెలుగు జాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఈ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లడం సబబు కాదని, తెలుగు వాళ్ల కళ్ళు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దుల బండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆసువుగా ఘంటసాల తన వీర కంఠాన్ని ఎలుగెత్తి తెలుగు జాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్రులేని తెలుగు జాతి కోసం అసువుల శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడుతూ శవయాత్ర ప్రారంభించారు. గుండెల్ని పిండే ఘంటసాల మాటలు, పాటలకు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజీ కుర్రాళ్లు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండి వెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణ వార్త టెలిగ్రామ్ ద్వారా ఆంధ్ర కేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కు మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి
శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణ శవ పరిస్థితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతు పురాణంతో తెలుగు జాతి చేతకాని తరాన్ని ఆయన చీల్చి చెండాడుతూ పనికిరాని తెలుగు జాతి నా కొడక రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు. క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికిపోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంతపడమని, శ్రీరాములు మరణం వృధా పోదని, ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించడంతో తెలుగు జాతి ఊరడిల్లింది. సాధు సుబ్రహ్మణ్యం గారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు. ఆ త్యాగజీవి కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం ఫలితంగా మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. మిత్రులకు విన్నపం, ఈ కష్టం మనకు తెలియదు. కనీసం మన పొట్టి శ్రీరాములు, ఘంటసాల, ప్రకాశం పంతులు గొప్పతనం మన పిల్లలకు తెలియచెప్పటం మన బాధ్యత. అమరజీవి పొట్టి శ్రీరాములకు జై హింద్.